క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. వేడుక ఏదైనా, ఉత్సవం ఎక్కడైనా గ్రేటర్లో జీహెచ్ఎంసీ అద్దెరిపోయే ఏర్పాట్లు చేస్తుంది. అలాంటి ఈవెంట్లలో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రేపోవాపో కమిషనర్ విచారణకు ఆదేశిస్తారన్న వార్తలతో అక్రమార్కుల్లో ఉనికిపాటు మొదలైందనే టాక్ వినిపిస్తోంది. పండుగలు, సంబరాలు, ఉత్సవాలు ఏవైనా సరే విద్యుత్ దీపకాంతులతో దగదగా మెరిసిపోతూ ఉంటుంది గ్రేటర్ హైదరాబాద్. ఆ లెవెల్లో అరేంజ్మెంట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ. గత 5 ఏళ్లలో టెంపరరీ లైటింగ్ సిస్టమ్ కి 500 కోట్లు ఖర్చు చేయడంపై కమిషనర్ ఇలంబర్తి అనుమానం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 6 జోన్లలోని సర్కిల్, వార్డుల వారీగా బిల్లుల లెక్కలు చూపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు ఎవరు, ఎన్ని రోజుల కోసం టెంపరరీ లైట్లు ఏర్పాటు చేశారు, వాటికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చెప్పాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. స్వాతంత్ర వేడుకలు, బతుకమ్మ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనానికి టెంపరరీ లైట్స్ ను ఏర్పాటు చేస్తుంటారు. జంక్షన్లు, చౌరస్తాలు, ఫ్లైఓవర్లపై విద్యుత్ దీపకాంతులతో దగదగా మెరిసిపోయే లైటింగ్ ఏర్పాటు చేస్తారు. మినిమం 1-2 రోజుల నుంచి మాక్సిమం 9 రోజులు మాత్రమే ఈ లైటింగ్ ను ఏర్పాటు చేస్తుంటారు. ఈ మాత్రం దానికి కోట్ల రూపాయలు ఖర్చు కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషనర్ ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఈ విషయంపై కమిషనర్ చాలా ఆగ్రహంతో ఉన్నారట. త్వరలోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డెకరేషన్, లైటింగ్ మాటున కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వ్యవహారం మొత్తం మీద ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి చేపట్టిన విచారణలో కొన్ని కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లుగా బయట వస్తున్న నేపథ్యంలో అవినీతి అధికారుల గుండెల్లో దడైతే మొదలైంది. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎంక్వైరీ కనుక చేయగలిగితే మాత్రం ఈ అవినీతి కుంభకోణం వెనక ఉన్న అసలైన అధికారులు, అవినీతి అధికారుల చిట్టా కూడా బయటపడే అవకాశం ఉంది. వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి మరోవైపు రంగం సిద్ధం చేస్తున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. కెమెరా పర్సన్ ఎల్ఎం శ్రీనివాస్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.